ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చెను. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. The blessings of the Lord maketh rich, and he addeth no sorrow with it. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక మనిషి తన జీవితం మొత్తం దేనికోసం శ్రమిస్తున్నాడో, ఆహారం, దుస్తులు, నివాసం, సౌఖ్యం, భవిష్యత్తు భద్రత, ఈ విషయాల కోసమే కదా ఏ మనుష్యుడైనా తన జీవితం మొత్తంలో శ్రమిస్తూ ఉంటాడు. తను సంపాదించుకున్న ప్రతిదీ కూడా ఎంతో కష్టపడి సాధించాను, ఎంతో కష్టపడి సంపాదించానని అతిశయపడుతూ ఉంటాడు. కానీ ఒక విషయం మనందరం మర్చిపోతున్నాం: శ్రమ మాత్రమే ఐశ్వర్యానికి మూలం కాదు. దేవుని ఆశీర్వాదమే నిజమైన ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఈ మాట మనందరము గ్రహించవలసిన ఆవశ్యకత ఉన్నది. ఎంత కష్టపడితే అంత సంపాదించవచ్చు అని మన ఆలోచన. ఈ వాగ్దానం, ఈ వాక్యం నీకు నాకు వెల్లడి చేస్తున్న సత్యం ఏంటో తెలుసా? దేవుని ఆశీర్వాదము లేకుండా నువ్వెంత సంపాదించినదంతా నిస్సారం. ఆయన ఆశీర్వాదం ఉంటే చిన్నదైనా చాలు, అది విస్తారముగా ఫలింపచేస్తాడు ఆయన. దేవుని ఆశీర్వాదం అంటే కేవలము డబ్బు లేదా భౌతిక సంపద మాత్రమే కాదు. దీని కొరకు హిబ్రూ పదం బెరకా అన్న పదం వాడబడింది. దాని అర్థం సమగ్రమైన దీవెన, శాంతి, ఆనందం, సంపద, సంతృప్తి అని అర్థం. దేవుని ఆశీర్వాదం మన జీవితంలో అన్ని రంగాలను కూడా తాకుతుంది. ఆధ్యాత్మికంగా, భౌతికంగా, సామాజికంగా, కుటుంబపరముగా, ప్రతి విధమైనటువంటి రంగంలో కూడా అది నిన్ను తాకుతుంది. ఆధ్యాత్మికంగా నీకు రక్షణ అనుగ్రహిస్తుంది, నిన్ను పవిత్రునిగా చేస్తుంది ఆయన ఆశీర్వాదం. భౌతికముగా ఆలోచిస్తే నీకు ఆరోగ్యం, ఆహారము, దుస్తులు నీవు కలిగి ఉండటానికి దేవుని ఆశీర్వాదం అవసరం. సామాజికంగా దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే మనకి నెమ్మది, శాంతి, సమాధానం, గౌరవం, మంచి స్నేహం దేవుడు అనుగ్రహిస్తాడు, ఏర్పరుస్తాడు. కుటుంబపరంగా చూస్తే సంతోషం, సమాధానం, సంతానం, ప్రేమ, ఇవన్నీ కూడా దేవుని ఆశీర్వాదములోనిటువంటి భాగాలే మన జీవితంలో. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఆ వాగ్దానాల దీవెనలు అన్నీ కూడా ఇదే విషయాన్ని మరలా మనకు గుర్తు చేస్తాయి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చెను. ఇది దేవుని పద్ధతి. దేవుని ఆశీర్వాదం ఎప్పుడు కూడా దీర్ఘకాలికమైనటువంటిది, అది నిత్యమైనటువంటిది. మన శ్రమ వల్ల లభించిన సంపద అది క్షణికమైనటువంటిది, కొద్ది సమయం మాత్రమే. కానీ దేవుడు ఇచ్చిన దానికి దీర్ఘకాలమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. కీర్తనాకారుడు అందుకే అంటాడు, కలిమియు సంపద వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలచును అని. దేవుడిచ్చే ఐశ్వర్యం కేవలం నేటికే కాదు, ఈ వచ్చే నెలకు మాత్రమే కాదు, తరతరాల వరకు అది దీవెనగా ఉంటుంది. 2వ భాగంలో నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు అని మాట్లాడుతున్నాడు. దాని అర్థమేమనగా, ఎవరైనా సరే రాత్రింబవళ్ళు శ్రమించి కష్టపడి సంపాదించినా అది దేవుని ఆశీర్వాదంతో సమానం కాదు. కష్టమే సంపదను కలిగించదు, ఇది గ్రహించాలి. కష్టానికి తోడు దేవుని కృప, ఆశీర్వాదం అవసరం. ప్రపంచంలో చాలామంది ధనవంతులు ఉన్నారు, కానీ వారికి నెమ్మది లేదు, శాంతి లేదు.
అది దేవుని ఆశీర్వాదము లేని సంపద కాబట్టి వారి జీవితాల్లో నెమ్మది, సమాధానం, శాంతి లేదు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థమని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఆశీర్వాదాలకు ఉదాహరణ చూస్తే అబ్రహామును దేవుడు దీవించాడు. ఆయన సంతానం ఆశీర్వాదానికి మూలమైంది. ఇస్సాకును కరువు సమయంలో విత్తనాలు వేసిన దేవుని ఆశీర్వాదం వల్ల 100 రొట్లు ఆశీర్వాదం పొందాడు. సొలొమోను సంపద, జ్ఞానం, గౌరవం ఇవన్నీ దేవుడిచ్చాడు. ఇవన్నీ ఏం బోధిస్తున్నాయో తెలుసా? దేవుని ఆశీర్వాదము లేకపోతే నీ శ్రమ అంతా వృధా. దేవుని ఆశీర్వాదం ఉంటేనే అద్భుతమైన ఫలితం. ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈ నూతన దినపు వాగ్దానము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెంత కష్టపడినా, ఎంత శ్రమించినా దేవుని ఆశీర్వాదము లేకపోతే అది శూన్యమే. నువ్వెంత తక్కువ శ్రమ చేసినా దేవుని ఆశీర్వాదం ఉంటే అది మహోన్నతమైనదిగా ఫలింపచేస్తుంది. ఐశ్వర్యం అనేది కేవలం డబ్బు కాదు, అది దేవుడు ఇస్తేనే వచ్చే సమగ్ర జీవనమైన సంతోషం. ఈ వాక్యపు వెలుగులో ఒక్కసారి పరీక్ష చేసుకో. నేను సంపాదిస్తుంది దేవుని ఆశీర్వాదంతోనా, లేదా నా కష్టార్జితము, కష్ట ఫలితమని నువ్వు అనుకుంటున్నావేమో? నా సంపద, నా ఉద్యోగం, నా కుటుంబం ఇవన్నీ దేవుని కృపలో ఉన్నాయా? ఆలోచన చేయి. నేను సంపద కన్నా సంపదకర్త అయిన దేవుని వెతుకుతున్నానా, లేదా తాత్కాలికమైనటువంటి సంపద కోసం దేవుని నిర్లక్ష్యము చేసి నేను ప్రయాసపడుతున్నానా? నీ అవసరాలు దేవునికి తెలుసు. ఇవన్నీ మీకు కావాలనని పరలోకపు తండ్రికి ఎరుగును. అందుకే ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెదుకుడి అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆయన నీతో సూటిగా మాట్లాడిన హృదయాన్ని తట్టినట్లయితే ఒక నిర్ణయం తీసుకోగలవా? ప్రభువా, నా శ్రమ కంటే నీ ఆశీర్వాదమే నాకు కావాలి, నా సంపద కంటే నీ కృపే నాకు చాలు అని నీవు హృదయాంతరాల్లోండి దేవుని వైపు చూస్తూ చెప్పగలవా? ఆ ప్రకారమైన సిద్ధపాటు కలిగి ప్రార్థనతో ఇది నాని ఆరంభిద్దాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు నాయన. మీ ఆశీర్వాదం మాకు ఐశ్వర్యం ఇస్తుందని, మా కష్టము చేత అది ఎక్కువ కానేరదని మీరు మాట్లాడారు. మా దృక్పథాన్ని నాయన మీరు తట్టి మార్చినందుకు మీకు వందనాలు. ఈ లోక సంపద కొరకు మేము రాత్రింబగళ్ళు శ్రమిస్తున్న నిర్లక్ష్యం చేస్తున్నాం. నీ కృప లేకుండా మా జీవితంలో ఏమీ జరగదని మాతో సూటిగా మాట్లాడారు. ఇదిగో నీ వైపు మేము చూస్తున్నాం, తిరుగుతున్నాం. ప్రభువా, సహాయము దయచేసి మీరు సిద్ధపరిచిన మార్గాల్లో నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.